ఓం శ్రీ సాయినాథాయ నమః. ఎవరైనా పారాయణ గావించవలసిన గ్రంథరాజాన్ని ముందుగా బాబా దివ్యహస్తములకు అందించి వారు స్పృశించిన తర్వాత ఆ గ్రంథ పారాయణము గావించినచో లెక్కలేనంత పరమార్థం లభిస్తుంది. అంతేకాదు ఆ గ్రంథ పారాయణలో వారుండి మనకు దాని ఫలాన్ని అందింతురు. ఒకరోజు కాకా ఏకనాథ భాగవతంతో షిరిడీకి వచ్చాడు. ఆ మహాగ్రంథాన్ని తీసుకుని శ్యామ బాబా దగ్గరికి వెళ్ళెను. బాబా ఆ గ్రంథాన్ని స్పృశించి దానిలో గల కొన్ని పుటలు తిరగేసి నీవి పుస్తకాన్ని నీ వద్ద ఉంచుకొనమని చెప్పారు. ఆ గ్రంథం కాకా మహాజనిది, అతనికి నేను ఇచ్చివేయాలని అనగా, అక్కరలేదు, దీనిని నీకు నేను ఇచ్చాను, అందువలన ఈ గ్రంథాన్ని నీ వద్దనే ఉంచుకొనుము, అది నీకు చాలా మేలు గావిస్తుందని బాబా అన్నారు. అలాగే శ్యామకు బాబా హస్తమును తాకి ఎన్నో గ్రంథాలు ఇచ్చారు. మరల కాకా మహాభాగవతాన్ని తెచ్చి బాబాకి అర్పించిరి. బాబా గ్రంథాన్ని తాకి మహాజనికి మహాప్రసాదంగా ఇచ్చాడు. ఒక దినము రామదాసి అను అతను షిరిడీ వచ్చాడు. అతడు రోజు ఉదయమున శుచిగా విష్ణు సహస్రనామ పారాయణ గావించేవాడు. తర్వాత ఆధ్యాత్మిక రామాయణం పారాయణ చేసేవాడు. ఇలా ఉండగా ఒకనాడు బాబా రామదాసిని సోనాముఖిని కొనితెమ్మని బజారుకు పంపారు. రామదాసి పారాయణ గావించుచున్న విష్ణు సహస్రనామాన్ని తీసి, శ్యామా, ఈ గ్రంథం చాలా ఫలితమునిచ్చును, నువ్వు దీనిని చదువు అని ఆ గ్రంథాన్ని శ్యామాకి ఇచ్చారు బాబా. నాకిది వద్దు, ఆ రామదాసి ముక్కోపి, నాకు ఆ గ్రంథం వద్దన్నాడు. శ్యామ, ఒకప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్న నన్ను ఈ మహాగ్రంథమే రక్షించింది. దీనిని గుండెపై పెట్టుకుని నాకిది అంత మేలు చేసిందని బాబా ఎంతయో చెప్పి విష్ణు సహస్రనామాన్ని పుస్తకాన్ని అతనికి ఇచ్చారు. ఇంతలో రామదాసి బజారు నుండి సోనాముఖిని తీసుకుని వచ్చాడు. అన్నా జరిగిన విషయమంతా అతనికి చెప్పాడు. రామదాసి నరసింహావతారం దాల్చాడు. శ్యామ, ఇదంతా నీ నాటకం. పుస్తకం తీసుకొనాలని బాబాచే సోనాముఖి తెమ్మని చెప్పించావు. అలా అని నోటికి వచ్చినట్టు శ్యామాని తిట్టాడు. ఆ పుస్తకం ఇవ్వనిచో తల బ్రద్దలు కొట్టుకుంటానన్నాడు రామదాసి. శ్యామ ఏమి చెప్పినా వినలేదు. అప్పుడు రామదాసుని చూసి బాబా, ఏమయ్యా రామదాసి, ఎందుకు శ్యామాని ఆడిపోసుకుంటావు? అతను మనవాడే కదా. అంత పవిత్ర గ్రంథాన్ని నిత్యము పారాయణ గావించుచున్నావు, కానీ నీ మనసు పవిత్రమగుటలేదు. పుస్తకాలు ధనమిచ్చి కొనుక్కొనవచ్చును. అనవసరంగా శ్యామానేమీ అనకు. ఆ గ్రంథాన్ని తీసినది నేను, నీకిది కంఠస్థమే కదా, అందువలన ఆ గ్రంథం అతనికి ఇమ్ము అని బాబా అతి మృదు మధుర వాక్యాలతో రామదాసుని శాంతింపజేశాడు. ఇదంతా బాబా విష్ణునామ సహస్రనామం యొక్క గొప్పతనం అందరికీ తెలియజేయుటకు ఈ విధంగా చెప్పారు. బాపు సాహెబ్ జోగ్ బాబా యందు విశేషమైన భక్తి గలవాడు. అతని పార్సీలో బాలగంగాధర్ తిలక్ వ్రాసిన గీతారహస్యమను మహాగ్రంథం ఉన్నది. ఆ గ్రంథాన్ని పట్టుకుని బాబా దగ్గరికి వెళ్ళి బాబాకి సాష్టాంగ వందనాలు అర్పించారు. ఈ గ్రంథాన్ని బాబా పవిత్ర హస్తాలతో ఉంచాడు. బాబా గ్రంథాన్ని చూసి కొన్ని పేజీలు తిరగేసి అనంతరం ₹1 దానిపై ఉంచి జోగుకు ఇచ్చారు. బాబా, నీవు ఈ మహాగ్రంథాన్ని పారాయణ చేస్తే నీకు ఎంతో మేలు కలుగుతుందని బాబా వారు ఆశీర్వదించి ఇచ్చారు. దాదాసాహెబ్ కపర్దే అమరావతిలో గొప్ప న్యాయవాది, బాగా ధనసంపన్నుడు, మహావక్త. అతని బాబావారు దివ్య దర్శనానికి భార్యతో సహా షిరిడీ వచ్చాడు. బాబా ఎందరో వాదించారు, కానీ బూటీ సోల్కర్ కపర్దే త్రయము మాత్రం బాబా యందు ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. కపర్దే గొప్పగా చదువుకున్నందువలన బాబా ఆత్మ సందర్శన గల అవతార పురుషులని ఆత్మలో తెలిసినవాడు. ఆయన అర్ధాంగి కూడా బాబాని భక్తి విశ్వాసాలతో సేవించేది. సరిగ్గా మధ్యాహ్నానికి బాబాకి నైవేద్యం తెస్తుండేది. ఆమె యొక్క పవిత్ర చరిత్రను బాబా భక్తులకు చెప్పుచుండేవారు. ఒక దినము సాంజా, పూరి, అన్నము, పులుసు, పరమాన్నం మొదలైనవి ఆమె తెచ్చింది. బాబా ఆ రోజు గబగబా ఆమె తెచ్చిన పళ్ళారంలో ఉన్న పదార్థాలు తొందరగా తింటున్నారు. బాబా, ఎవరైనా తెస్తే అసలు ముట్టుకొనవు, మరి ఈమె తెచ్చిన పదార్థాలు ఎంతో ఆతృతతో తింటున్నావు, ఇందులో పరమార్థమేమైనా ఉందా అని శ్యామ అడిగాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, ఈమె పూర్వజన్మమున ఒక వర్తకుని గావించిన వాని గంగగోవు, పాలు బాగా ఇచ్చేది. తదుపరి ఒక తోటమాలి గృహమున, తర్వాత రాజు ఇంటిలో పుట్టి వర్తకును పెండ్లాడింది. అనంతరం బ్రాహ్మణుని గృహమున పుట్టెను. ఆమెను చాలా రోజులకు చూశానని ఆమె తెచ్చిన పళ్ళెము బాబా ఖాళీ చేశారు. నోరు కొడుక్కుని అలా చెప్పేసరికి ఆమె బాబాకి సాష్టాంగ నమస్కారం ఆచరించింది. బాబా కాళ్ళను ఆమె పట్టుచుండగా ఆమె హస్తాలు బాబా
పట్టుకుని దేవుడు భక్తుడు ఇరువురు పరస్పరం ప్రేమాభిమానాలతో సేవ గావించుకున్నట్టు ఎంతో ఆనందంగా ఉంది అన్నాడు. శ్యామ, అమ్మా, నువ్వు నిరంతరము రాజారాం అనే మంత్రాన్ని జపించు. నీ కోరిక ఫలవంతమవుతుంది, నీకెంతో మేలు కలుగుతుంది. ఆమె హృదయంలో బాబా ప్రవేశించి పరమార్థం అందించారు. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. లాలా లక్ష్మీచంద్ అనేక రీతిలో ఉద్యోగించినాడు. చంద్ క్రిస్టమస్ పండుగకు ముందు కలలో ఒక వృద్ధుని చుట్టూ భక్తులు కూడి ఉండగా గడ్డము గలవారిని చూశాడు. 1910వ సంవత్సరంలో దాసగుణ గావించు కీర్తనలు వినడానికి తన స్నేహితుడైన దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ గృహానికి వెళ్ళాడు. దాసగుణ పటం పెట్టి దానిని పూజించి తర్వాత కీర్తనలు ప్రారంభించేవాడు. చందు ఆ ఫోటో చూసిన వెంటనే తనకు కలలో వచ్చిన వృద్ధుడు గడ్డము గలవానికి ఈ ఛాయాచిత్రానికి తేడా లేక రెండూ ఒకటిగా భావించాడు. ఆ ఫోటో షిరిడీ సాయిబాబా వారిదిగా తెలుసుకున్న చందు ఎప్పుడా దివ్యపురుషుని దర్శించునా అని అధికాతృతో మనసులో కలిగింది. అతని మిత్రుడు శంకర్రావు రాత్రి తలుపు కొట్టి చందు బాబా దర్శనానికి షిరిడీ వస్తారా అనేసరికి లక్ష్మీచంద్ ఉప్పొంగిపోయాడు. రైల్లో ఇరువురు మిత్రులు బాబా భజన చేశారు. చందు తన సోదరుని దగ్గర 15 రూపాయలు అప్పు పుచ్చుకుని భక్తి ప్రవృత్తులతో షిరిడీ వెళుతున్నాడు. రైల్లో తోటి ప్రయాణికులను అడుగుగా బాబా అవతార పురుషులని చందుకు చెప్పాడు. కోపర్గాంలో రైలు దిగి బాబాకి జామ పండ్లు కొని పట్టుకుని వెళ్లాలని మనసులో సంకల్పించాడు. ఇంతలో ఒక వృద్ధురాలు జామ పండ్లు గంపతో పరుగున వచ్చింది. చందు అందులో మంచి జామ పండ్లను ఏరుకున్నాడు. ఆమె అయ్యా, ఈ తక్కిన పండ్లను కూడా బాబాకి సమకూర్చుండని ఆ గంప పండ్లనిచ్చెను. ఇదంతా చూసిన చందుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. మిత్రులిద్దరూ షిరిడీకి చేరారు. మసీదుపై ఉన్న జెండాలను చూసి శరీరాలు పులకింప నమస్కారాలు గావించారు. స్నానాదులు నిర్వర్తించి మసీదులో బాబాని భక్తి విశ్వాసాలతో పూజించారు. అంతలో బాబా ఒకడు రైల్లో నా భజన గావిస్తూ తోటి ప్రయాణికులను నన్ను గూర్చి అడిగాడు. నా సంగతి వారికేమి తెలుస్తుంది? అప్పు చేసి నా దగ్గరకు రానేలా? మనసున ఉన్న ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చునన్నారు. ఇలా బాబా దివ్యవాక్కు ఆలకించిన లక్ష్మీచంద్ ఆశ్చర్యపడినా ఇలా చందు బాబాకి దగ్గరయ్యాడు. సరిగ్గా మధ్యాహ్నం భోజనానికి చేడుకు చందు కూర్చున్నప్పుడు సాంజా ఒక భక్తుడు ఇచ్చాడు. చందు చాలా ఆనందంగా తిన్నాడు. రెండవ నాడు కూడా దానినే ఆశించాడు. మూడో రోజు జోగ్ మహానివేదన ఏమి సమర్పించాలని బాబాని అడిగాడు. బాబా సాంజా తెమ్మన్నారు. 2 కుండల నిండా సాంజా తెచ్చారు భక్తులు. లక్ష్మీచందుకు బాగా ఆకలి వేస్తోంది. నువ్వు కడుపు నిండా సాంజా తినమని బాబా లక్ష్మీచందుకు ఆజ్ఞ చేశారు. లక్ష్మీచంద్ బాబా అనుక్షణము తన మనసులో గల భావాలన్నీ తెలుసుకున్నారని వారి పాదాలపై పడ్డాడు. బాబా తమ దివ్య దర్శనం వలనే ఎన్నో కష్టాలు పోయినవి, ఎన్నో పాపాలు రూపు లేకుండా పోయినవి. నాకిచ్చట తమరు తప్ప ఇంకెవరూ దిక్కులేదు. నా హృదయము సాయి పూజ గావించినట్లు, నా నాలుక సాయి నామాన్నే జపించినట్లు నాకు ఆశీస్సులు ఇయ్యండి అన్న లక్ష్మీచందుకు అతని మిత్రునకు బాబా ఊదీ ప్రసాదమిచ్చి ఆశీస్సులు అందించారు. బుర్హాన్పూర్లో గల ఒక స్త్రీకి బాబా స్వప్నమున కనిపించి కిచిడీ కావాలన్నారు. ఆమె లేచి నలుదిక్కులు చూడగా ఎవ్వరూ కనిపించలేదు. భర్తకి ఈ విషయం తెలుపగా ఎంతో సంతోషించి వారు షిరిడీకి ప్రయాణమయ్యారు. సుమారు 2 మాసాలచ్చట వారున్నారు. ప్రతిరోజు బాబాని భక్తి విశ్వాసాలతో పూజించి ఆనందించేవారు. అపార కృపాసాగురులకు వారు కూడా ఈ దంపతులకు ఆశీస్సులు అందించారు. ఇలా ప్రతిరోజు జరుగుతుండేది. మనసులో బాబాకి కిచిడీ సమర్పించాలని ఎంత ప్రయత్నం గావించిన అవకాశం లేకపోయింది. ఆమె ఎంతో బాధపడింది. చివరకు పక్షము రోజుల తర్వాత కిచిడీ తీసుకుని సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మసీదుకు వచ్చిందామె. ఆ సమయాన చుట్టూ తెరలేసి భోజనానికి కూర్చున్నారు. తెరని ఎవరూ తీయరాదు, అది బాబా ఆజ్ఞ. ఆమె ఎంతసేపున్నా తెర తీయకపోడి చేత ఆలస్యానికి వగచి తెరపైకి తీసి లోపల ప్రవేశించింది. ఎప్పుడామె వస్తుందా అని బాబా ఎదురు చూస్తున్నారు. వెంటనే ఆమె చేతిలోని కిచిడీ ఆతృతగా తినసాగారు. అందరూ ఆశ్చర్యమొందారు. హరివినాయక సాటే గారికి వంట చేయుటకు మేఘశ్యాముడు ఏర్పడ్డాడు. మహాశివభక్తుడు. అతని నోట నిరంతరము పంచాక్షరి మహామంత్ర జపం జరుగుతుండేది. అతనిది బ్రాహ్మణ జనం అయినా ఏదీ తెలిసేది కాదు. బాబా భక్తులకు సాటే పరమశివుని అవతారమే బాబా. వారిని మేఘశ్యాముని షిరిడీకి పంపాడు. ఎవరో బాబా ముస్లింలని చెప్పగా నేను అచ్చటికి వెళ్ళనన్నాడు. కానీ సాటే తప్పక నీవు అచ్చటికి వెళ్ళి తీరాలని పట్టుపట్టి పంపించాడు. ఇక తప్పదని మేఘశ్యాముడు షిరిడీ వెళ్ళి మసీదు ఎక్కబోయేసరికి బాబా, ఏరా నువ్వు బ్రాహ్మణుడవా, నేను మహమ్మదీయుడునా? నీ జాతి చెడిపోతుంది, ఈ మసీదులోకి రాకు, వీడిని తన్ని ఆవలకు పంపండి అని గద్దించేసరికి మేఘశ్యాముడు భయపడి ఆపాదమస్తకము ఉడికిపోయాడు.
అలా బాబా సేవలో కొన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత త్రయంబకి వెళ్ళి అచట కొన్నాళ్ళుండి మరలా షిరిడీ వచ్చాడు మేఘసేనుడు. అప్పుడు బాబా అతనిని మసీదులోనికి రానిచ్చారు. బాబా శివావతారులని మేఘశ్యాముని హృదయం గట్టి నమ్మకం ఏర్పడింది. కొన్ని మైళ్ళు వెళ్ళి బిల్వపత్రాలు తెచ్చి బాబాని పూజించేవాడు. షిరిడీలో గల దేవాలయాలన్నీ పూజించి వచ్చి బాబా దివ్యగద్దెను పూజించి తర్వాత బాబా దివ్య పూజ గావించేవాడు. వారి పాదతీర్థాన్ని పుచ్చుకునేవాడు. ఒకరోజు ఖండోబా గుడి తలుపులు తీయకపోవటం వలన మేఘశ్యాముడు పూజించకుండా వచ్చాడు. నీవు వెళ్ళు, తలుపులు ఇప్పుడు తీసి ఉన్నాయి, అతడు పూజ గావించరా అని బాబా అతన్ని పంపారు. అటు నుంచి వచ్చి బాబా అతడు పూజించాడు. అది సరిగ్గా మకర సంక్రాంతి పండుగ. ఆ దినము బాబాని గంగా స్నానం గావింప శ్యాముడు ఎంత ప్రయత్నం చేసి ప్రార్థించినా తుదకును సమ్మతించారు. సుమారు 8 క్రోసుల దూరం నుండి గోదావరి నది తీర్థాన్ని తెచ్చాడు. తల నుండి బాబాకి గంగా స్నానం అభిషేకించగా ఎంత చిత్రమో వారి శిరసే తడిచింది కానీ శరీరమంతా పొడిగా ఉంది. ప్రతిరోజు బాబాని మసీదు యందు నానా ఇచ్చిన ఫోటోను వాడాలో మేగుడు పూజించేవాడు. అలా 1 సంవత్సరం పూజ గావించాడు. ఒకరోజు బ్రహ్మముహూర్తమున మేగునికి బాబా దివ్యరూపం ప్రత్యక్షమైంది. మేఘా త్రిశూలాన్ని వేయమని అక్షంతలు చల్లి అంతర్హితమయ్యారు. సంతోషంతో లేచి చూడగా అక్షంతలున్నాయి, బాబా లేరు. వెంటనే బాబా దగ్గరికి వెళ్ళగా నేనే వచ్చి గీయమంటే ఇంకా నీకు సందేహమేలా అన్నారు బాబావారు. వాడాలో బాబా ఫోటో దగ్గర గోడ మీద మేగుడు త్రిశూలాన్ని వేశాడు. ఆ మరునాడు రామదాసు వచ్చి బాబాకి శివలింగాన్ని సమర్పించాడు. అదే సమయానికి మేగుడు అచ్చడికి వచ్చాడు. మేగు పరమశివుడు వచ్చినాడు, నీవు అతనిని జాగ్రత్తగా పూజించుకో అన్నారు. బాబా త్రిశూలం వేయడం, శివుడు రావడము మేగునికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. కొన్నాళ్లకు మేగుడు పూజ గావింపు పటము దగ్గర బాబా ఆ లింగాన్ని ప్రతిష్ఠించారు. ఇలా బాబా కేవలం పరమశివునిగా అవతరించారని మేగుడు భావించి సుమారు 2 సంవత్సరాలు దృఢ సంకల్ప బలంతో ఉండి బాబా దివ్యానుగ్రహ పాత్రుడై మేగుడు 1912లో భౌతిక కాయాన్ని విడిచి లింగైక్యమందాడు. ఆ భౌతిక కాయానికి బాబా స్వయంగా పూలు చల్లి అనంతరం తన సొంత సొమ్ముతో మేగునికి కర్మ చేసి బ్రాహ్మణ సంతర్పణ గావించారు. ఓం శ్రీ సాయిరాం.